ఈ నెల 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు కసరత్తు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికోసం కొత్త మార్గదర్శకాలను రూపొందించిన రేవంత్ రెడ్డి సర్కారు అర్హులకు 4 దశల్లో ఇందిరమ్మ ఇల్లు సొమ్ము చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. అధికారుల పరిశీలన తర్వాత ఆధారంగా సోమ్ ఖాతాలో వేయనుంది. నేరుగా ఇందిరమ్మ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే డబ్బు వస్తుందని చెబుతుంది ప్రభుత్వం. స్థలమున్న వారికి ఇంటి కోసం రూపాయలు 5 లక్షల రాయితీ కూడా ఇవ్వనుంది. స్థలం లేని వారికి మాత్రం భూమితో పాటు ఇంటి కోసం అంతే మొత్తం అంటే 5 లక్షలు ఇవ్వనుంది. అయితే తొలి దశలో సొంత స్థలం ఉన్న వారికి పథకం ప్రారంభించాలని డిసైడ్ అయ్యింది ప్రభుత్వం. ఈ నెల 11న భూమి ఉన్న వారికి డబ్బులు ఖాతాలో జమ చేయనుంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లక్షల్లో అప్లికేషన్లు వచ్చాయి. ఈ మేరకు స్కీమ్ ను మార్చి 11న భద్రాచలం నియోజకవర్గంలోని బూర్గంపాడులో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన స్కీమ్ అమలు, లబ్ధిదారుడి ఎంపిక, దశల వారీగా ఫండ్స్ రిలీజ్, స్కీమ్ కు అర్హత తదితర అంశాలపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన పూర్తి గైడ్ లైన్స్ ను హౌసింగ్ అధికారుల ప్రభుత్వానికి అందజేయగా సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైనల్ చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక ఇందిరమ్మ ఇండ్లను తొలి దశలో ప్రధానంగా సొంత జాగాలు, బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్లకు అందించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 70 గజాల ల్యాండ్ ఉండాలని, ఇందులో 400 SFT తో బెడ్రూమ్, హాల్, కిచెన్ ఉండేలా ఇందిరమ్మ ఇంటిని డిజైన్ చేసేలా ప్లాన్ రెడీ చేసి ప్రభుత్వానికి అందజేశారు. అలాగే గతంలో ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ తీసుకున్న వాళ్ళు దీనికి అనర్హులని అధికారులు చెబుతున్నారు. సొంత జాగా ఉన్న వాళ్లకు రూపాయలు 5 లక్షలకు ఒక్కో దశలో రూపాయలు 1.25 లక్షల చొప్పున నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాకు జమ చేయనున్నారు. ఇక ప్రజావాణిలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు మొత్తం 82 లక్షల అప్లికేషన్లు రాగా, గతంలో ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు లబ్ధి పొందిన వారు 18 లక్షలు ఉన్నట్లు అధికారులు లెక్కలు వెల్లడించారు.